Good morning, friends. This is Shanmukarao Sivala, a lecturer in English. Welcome to today's Spoken English Class 1. So today let us learn the use of all these pronouns. Okay, friends. As you all know, English is an international language. It is a global language. It is very useful to everybody now. English ప్రతి ఒక్కరికి అవసరం. ఇంగ్లీష్ లేకపోతే జాబులు కూడా రావట్లేదు. So everybody has to learn English to get the jobs also. So that's why I am trying my best to explain you in a simple way. Simple గా అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. Okay? So before going to the class, please like, subscribe and share. Please like, share and subscribe my channel so that you will get all my videos. Okay friends, let us start now. So these are all the pronouns, friends. So this is subjective. These are called as subjective pronouns. Beginning lo vastayi. Ivanni beginning lo vastayi. Subjective pronouns. Ivanni objective pronouns. We say these are all objective pronouns. Ante verb tarvata vastayi. Object laga vastayi. Verb tarvata vastayi ivanni. Ivanni possessive అంటే కలిగి ఉండడం అనే మీనింగ్ తో వచ్చినప్పుడు ఈ ప్రొనౌన్స్ అన్ని వాడతాం. ఇవి కూడా పొజెసివ్, ఇవి కూడా కలిగి ఉండడం అనేటప్పుడే వాడతాం. ఇవి రిఫ్లెక్సివ్ అంటే నేనే చేశాను అనేటప్పుడు ఈ ప్రొనౌన్స్ అన్ని వాడతాం. సో ఈరోజు ఈ ప్రొనౌన్స్ అన్ని ఎలా వాడాలి చూద్దాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ క్లాస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ లెర్న్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us use. I told him a fascinating story. I is a pronoun. ఇది చూడండి, ఐ ఇక్కడ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ అంటాం. బిగినింగ్లో వస్తాయి, ఇవన్నీ బిగినింగ్లో వస్తాయి. ఐ టోల్డ్ వెర్బ్, హిమ్ ఇక్కడ హిమ్ వచ్చింది, ఇవన్నీ వెర్బ్ తర్వాత వస్తాయి. ఇవన్నీ ఈ వెర్బ్ తర్వాత వస్తాయి ఆబ్జెక్ట్ లాగా. ఐ టోల్డ్ హిమ్ ఏ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఫ్యాసినేటింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్, ఓకే, వెరీ అట్రాక్టివ్ స్టోరీ. ఐ టోల్డ్ హిమ్ ఏ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఐ బిగినింగ్లో వచ్చింది, ఈ ప్రొనౌన్స్ అన్ని బిగినింగ్లో వస్తాయి. ఈ ప్రొనౌన్స్ అన్ని ఇక్కడ వస్తాయి, వెర్బ్ తర్వాత వస్తాయి, ఆబ్జెక్టివ్ కేస్. ఐ టోల్డ్ హిమ్ ఫ్యాసినేటింగ్ స్టోరీ. హీ ప్రెజెంటెడ్ హర్ ఏ మెర్సిడస్ బెంజ్ కార్. హీ చూడండి ఇక్కడ, హీ సబ్జెక్టివ్ కేస్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇది. ఈ ప్రొనౌన్స్ అండి. హీ ప్రెజెంటెడ్ ఇది వెర్బ్, ప్రెజెంటెడ్ హర్ ఇదిగోండి, హర్ అంటే ఆమెకి, ప్రెజెంటెడ్ హర్ ఏ మెర్సిడస్ బెంజ్ కార్. ఇతను ఆమెకి ఒక మెర్సిడస్ బెంజ్ కార్ ప్రజెంట్ చేశారు, గిఫ్ట్గా ఇచ్చారు. ఇలాగ ఈ ప్రొనౌన్స్ ఇక్కడే వస్తాయి. ఇవి ఇక్కడ, ఇవి ఇక్కడ, హర్. నెక్స్ట్, దే డిస్మిస్డ్ హిమ్ ఫ్రమ్ ద జాబ్. దే ఇక్కడ దే ప్రొనౌన్ బిగినింగ్లో వచ్చింది. దే డిస్మిస్డ్ అంటే తీసేయడం, జాబ్ నుండి తొలగించడం. దే డిస్మిస్డ్ హిమ్ అంటే చూడండి ఇక్కడ ఈ ప్రొనౌన్ ఇక్కడ వచ్చింది, ఆబ్జెక్టివ్. ఇవన్నీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం, ఆబ్జెక్టివ్ కేస్. దే డిస్మిస్డ్ హిమ్ ఫ్రమ్ ద జాబ్ నుంచి తొలగించారు. అండ్ వి ఇక్కడ వి ఉంది, సబ్జెక్టివ్ ప్రొనౌన్. వి సెంట్ దెమ్ ఏ లాట్ ఆఫ్ మ్యాంగోస్. వి అనేది సబ్జెక్ట్, వి బిగినింగ్లో వచ్చింది. సెంట్ వెర్బ్ ఆబ్జెక్టివ్, దెమ్ ఇక్కడ దెమ్ అనమాట ఇక్కడ వచ్చింది, ఆబ్జెక్టివ్ కేస్. వి సెంట్ దెమ్ ఏ లాట్ ఆఫ్ మ్యాంగోస్. చాలా మ్యాంగోస్ పంపించాం వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, సో ఐ హోప్ యూ లెర్న్ ఆల్ దీస్ ప్రొనౌన్స్. ఇవన్నీ బిగినింగ్లో వాడాలి, ఇవన్నీ వెర్బ్ తర్వాత వాడాలి, ఆబ్జెక్టివ్ కేసులో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా ప్రొనౌన్సే ఫ్రెండ్స్. దట్, దిస్, దీస్, దోస్. దట్ ఈజ్, ఆ కారు నాది అని చెప్పాలి. ఆ కారు ఎవరిది? ఆ కారు నాది, ఆ కారు మనది, ఆ కారు వాళ్ళది, ఆ కారు ఆమెది, ఆ కారు ఇతనిది అని చెప్పేటప్పుడు ఈ ప్రొనౌన్స్ వాడతాం. దట్ ఈస్ మై కార్. దట్ ఈస్ మై కార్. మై వాడాను ఇక్కడ, నాది, కలిగి ఉండడం అనేటప్పుడు ఈ ప్రొనౌన్స్ అన్ని వాడతాం. దట్ ఈస్ మై కార్. దట్ ఈస్ అవర్ కార్, అది మన కారు, దట్ ఈస్ అవర్ కార్. దట్ ఈస్ యువర్ కార్, అది నీ కార్, దట్ ఈస్ యువర్ కార్. దట్ ఈస్ హిజ్ కార్, అది అతని యొక్క కారు, దట్ ఈస్ హిజ్ కార్. దట్ ఈస్ హర్ కార్, ఆ కారు ఆమెది, దట్ ఈస్ హర్ కార్. దట్ ఈస్ దేర్ కార్. దేర్ అంటే ఆ కారు వాళ్ళది, వారి యొక్క కారు, దట్ ఈస్ దేర్ కార్.
ఇలాగ చూడండి ఇన్ని వాడాము. మై, అవర్, యువరు, హిజ్, హర్, దెయిర్ ఇవన్నీ కూడా పొజెసివ్ కలిగి ఉండడం అనేటప్పుడు వాడతాం. కలిగి ఉండడం ఇవన్నీ ఎలా వాడతాం. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ దట్ అయిపోయింది. దట్ అంటే అది. అండ్ దిస్ అపార్ట్మెంట్ ఈజ్ మైన్ ఇవి కూడా కలిగి ఉండడం అనేటప్పుడు ఈ పొజెసివ్ ప్రొనౌన్స్ అనేది వాడతాం. ఓకే, దిస్ అపార్ట్మెంట్ ఈజ్ మైన్. మైన్ అంటే నాది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ మైన్ నాది. ఈ అపార్ట్మెంట్ మనది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ అవర్స్ మనది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ యోర్స్ నీది లేదా మీది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ హిజ్ ఇతని యొక్క అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ ఇతనిది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ హర్స్ ఈ అపార్ట్మెంట్ ఆమెది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ హర్స్ అండ్ దిస్ అపార్ట్మెంట్ ఈజ్ హర్స్. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ దెయిర్స్ ఈ అపార్ట్మెంట్ వాళ్ళది వారిది. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ దెయిర్స్. యు సీ ఎన్ని సెంటెన్సులు ఫ్రేమ్ చేశాం. వీ కెన్ ఫ్రేమ్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. వీ కెన్ యూజ్ హౌ ఎవర్ వీ లైక్. మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఈ ప్రొనౌన్స్. ఓకే ఫ్రెండ్స్, వీ యూజ్డ్ ఆల్ ఇవన్నీ వాడాం. మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దెయిర్స్. ఓకే, దిస్ అపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ పొజెసివ్ కలిగి ఉండడం. ఈ ఇల్లు నాది. దిస్ హౌస్ ఈజ్ మైన్. ఈ ఇల్లు నీది. దిస్ హౌస్ ఈజ్ యోర్స్. ఈ ఇల్లు ఆమెది. దిస్ హౌస్ ఈజ్ హర్స్. ఈ ఇల్లు అతనిది. దిస్ హౌస్ ఈజ్ హిజ్. సో ఇలాగా మనము ఈ ప్రొనౌన్స్ వాడతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దిస్ వాడాం. దట్ అంటే దూరంగా ఉంటే అది అనేటప్పుడు దట్ అంటాం. ఇది అనేటప్పుడు దిస్ అంటాం. దిస్ దగ్గరగా ఉన్నదాన్ని దిస్, దూరంగా ఉన్నదాన్ని దట్. అది ఇది. మరి దీస్ అంటే ఇవి. దీస్ అంటే ఇవి దగ్గరగా ఉన్నవి. వాటికంటే ఎక్కువ ఉంటే దీస్ అని వాడతాం. సో దీస్ ల్యాండ్స్ ఆర్ మైన్. ఈ పొలాలు నావి. ఈ పొలాలు నావి. దీస్ ల్యాండ్స్ ఆర్ మైన్. ఈ ల్యాండ్స్ మనవి. దీస్ ల్యాండ్స్ ఆర్ అవర్స్. దీస్ ల్యాండ్స్ ఆర్ అవర్స్. ఈ ల్యాండ్స్ మీవి. దీస్ ల్యాండ్స్ ఆర్ యోర్స్. దీస్ ల్యాండ్స్ ఆర్ యోర్స్. దీస్ ల్యాండ్స్ ఆర్ అతనివి. ఈ పొలాలు అతనివి. దీస్ ల్యాండ్స్ ఆర్ హిజ్. ఈ ల్యాండ్స్ అతనివి. దీస్ ల్యాండ్స్ ఆర్ హర్స్. ఈ ల్యాండ్స్ ఆమెవి. దీస్ ల్యాండ్స్ ఆర్ హర్స్. దీస్ ల్యాండ్స్ ఆర్ దెయిర్స్. ఈ పొలాలన్నీ వారివి. దీస్ ల్యాండ్స్ ఆర్ దెయిర్స్. చూడండి ఎన్ని సెంటెన్సులు ఫ్రేమ్ చేసాం దీస్ ల్యాండ్స్తో. మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దెయిర్స్. ఇట్స్ అనేది థింగ్స్కి వాడతాం. ఇట్ ఈస్ మై కార్. ఇట్స్ టెయిల్ ఈజ్ ఇంజ్యూర్డ్. క్యాట్ ఉంది, దాని యొక్క తోక గాయపడి ఉంది. ఇట్స్ టెయిల్ ఈజ్ ఇంజ్యూర్డ్. ద క్యాట్స్ టెయిల్ ఈజ్ ఇంజ్యూర్డ్. ఇట్స్ క్యాట్కి ఇట్స్ వాడతాం. ఇట్ అంటే క్యాట్. ఇట్ ఈజ్. దీస్ అంటే ఇవి. ఈ ల్యాండ్స్ ఈ పొలాలన్నీ మావి, మీవి, అతనివి, ఆమెవి అనేటప్పుడు ఇవన్నీ ప్రొనౌన్స్ అని వాడతాం. నెక్స్ట్ దోస్ అంటే దూరంగా ఉన్నవి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి అంటాం. అవి అనేటప్పుడు దోస్ వాడతాం. ఓకే, అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బుక్స్ నావి, ఆ బుక్స్ ఆమెవి, ఆ బుక్స్ ఇతరవి అని చెప్పాలి. సో దోస్ ఆర్ మై బుక్స్. దోస్ ఆర్ మై బుక్స్. ఆ బుక్స్ నావి. దోస్ ఆర్ మై బుక్స్. దోస్ ఆర్ అవర్ బుక్స్. అవి మన బుక్స్. దోస్ ఆర్ అవర్ బుక్స్. దోస్ ఆర్ యువర్ బుక్స్. అవి నీ బుక్స్ లేదా మీ బుక్స్. మీ లేదా మీ. యూ అండ్ యువర్. దోస్ ఆర్ యువర్ బుక్స్. దోస్ ఆర్ హిజ్ బుక్స్. ఇతని యొక్క బుక్స్ అవి. ఇతని యొక్క బుక్స్. దోస్ ఆర్ హిజ్ బుక్స్. దోస్ ఆర్ హర్ బుక్స్. ఆ బుక్స్ అన్ని ఆమెవి. దోస్ ఆర్ హర్ బుక్స్. అండ్ దోస్ ఆర్ దెయిర్ బుక్స్. ఆ బుక్స్ అన్ని వారివి. దోస్ ఆర్ దెయిర్ బుక్స్. అండ్ ఈ రకంగా దోస్ అనేది వాడతాం. ఇక్కడ మై, అవర్, యువర్, హిజ్, హర్, దెయిర్ ఇవన్నీ వాడేసాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద యూసేజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రొనౌన్స్. ఇవన్నీ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొజెసివ్ యాడ్జెక్టివ్స్, పొజెసివ్ ప్రొనౌన్స్ ఇవన్నీ ఇక్కడ వరకు వాడాను. వీటికి క్వశ్చన్స్ వేసేటప్పుడు నాకు ఒక రింగ్ దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ రింగ్ దొరికింది. ఈ రింగ్ ఎవరిది అని అడగాలి క్వశ్చన్. ఈ రింగ్ ఎవరిది ఎలాగ అడుగుతాం ఫ్రెండ్స్? దీని అన్నిటికీ గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామరు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇది రెండు కూడా కరెక్ట్గా మాట్లాడాలంటే నేర్చుకోవాలి. ఓకే, ఈ రింగ్ ఎవరిది అనేటప్పుడు హూజ్ రింగ్ ఈజ్ దిస్. ఈ ఉంగరం ఎవరిది? హూజ్ రింగ్ ఈజ్ దిస్. ఇప్పుడు ఆ ఉంగరం నాది అని చెప్పాలి మీరు. ఓకే,
That ring is mine. That ring is mine. Whose ring is this? This is my ring. Whose ring is this? This is my ring. ఈ రింగ్ నాది. This is my ring. ఆ రింగ్ నాది. That is my ring. దూరంగా ఉంది. That అంటాం. That is my ring. That ring is mine. ఆ రింగ్ నాది. That ring is mine. ఆ రింగు ఆమెది. That ring is hers. ఆ రింగ్ ఆమెది. ఆ రింగ్ ఇతనిది. That ring is his. That ring is his. ఆ రింగు నీది. That ring is yours. ఆ రింగు నీది. That ring is yours. ఆ రింగు వారిది. That ring is theirs. That ring is theirs. ఇలాగ మనం క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం అలా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, హూజ్ ఈజ్ దట్ వాచ్? హూజ్ రింగ్ ఈజ్ దిస్ అనొచ్చు, హూజ్ ఈజ్ దిస్ రింగ్ అనొచ్చు. హూజ్ ఈజ్ దిస్ రింగ్. అలాగే హూజ్ ఈజ్ దట్ వాచ్? ఆ వాచ్ ఎవరిది? హూజ్ ఈజ్ దట్ వాచ్? ఆ వాచ్ నాది. దట్ వాచ్ ఈజ్ మైన్. దట్ వాచ్ ఈజ్ మైన్. ఆ వాచ్ నాది. దట్ వాచ్ ఈజ్ అవర్స్. ఆ వాచ్ మనది. దట్ వాచ్ ఈజ్ అవర్స్. దట్ వాచ్ ఈజ్ హర్స్. ఆమె యొక్క వాచ్ అది. దట్ వాచ్ ఈజ్ హర్స్. అది ఇతని యొక్క వాచ్. దట్ ఈజ్ హిజ్ వాచ్. దట్ వాచ్ ఈజ్ హిజ్. దట్ ఈజ్ హిజ్ వాచ్ అనొచ్చు, లేదంటే దట్ వాచ్ ఈజ్ హిజ్. దట్ వాచ్ ఈజ్ హిజ్. దట్ వాచ్ ఈజ్ దేర్స్. దట్ వాచ్ ఈజ్ దేర్స్. అది వాళ్ళ యొక్క వాచ్. దట్ ఈస్ దేర్ వాచ్. దట్ ఈస్ దేర్ వాచ్, లేదంటే దట్ వాచ్ ఈస్ దేర్స్. దట్ వాచ్ ఈస్ అవర్స్. ఇలాగా దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు యూస్. అండ్ ఈ బ్యాగ్ నీదా? ఈ బ్యాగు నీదా? ఈజ్ దిస్ బ్యాగ్ యోర్స్? ఈజ్ క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్ అనేది బిగినింగ్ లోకి వస్తాయి. దిస్ ఈజ్ ఎ బ్యాగ్. దిస్ ఈజ్ ఎ బ్యాగ్ అది సెంటెన్స్. దాన్ని క్వశ్చన్ అడగాలంటే ఆ ఈజ్ ముందుకు తేవాలి. ఈజ్ దిస్ బ్యాగ్ యోర్స్? ఈజ్ దిస్ బ్యాగ్ యోర్స్? ఈ బ్యాగ్ నీదా? ఎస్, దట్ బ్యాగ్ ఈస్ మైన్. అవును, ఆ బ్యాగ్ నాది. ఎస్, దట్ బ్యాగ్ ఈస్ మైన్. నో, దట్ బ్యాగ్ ఇసంట్ మైన్. నో, దట్ బ్యాగ్ ఇసంట్ మైన్. And whose is that bag? That bag is hers. No, that isn't my bag. That is hers. That is her bag. That bag is hers. That bag is, no, that bag is his. That is his bag. That is his bag. No, that is your bag. That is your bag. That bag is yours. So this is how we answer the question, by using the pronouns. No, that bag isn't mine. అండ్ హూజ్ అంబ్రెలాస్ ఆర్ దే? అక్కడ కొన్ని అంబ్రెలాస్ ఉన్నాయి, గొడుగులు. ఆ అంబ్రెలాస్ ఎవరివి అని అడిగాం. హూజ్ అంబ్రెలాస్ ఆర్ దే? దే ఆర్ మై అంబ్రెలాస్. అంబ్రెలాస్ అన్ని నావి. దే ఆర్ మై అంబ్రెలాస్. దే ఆర్ అవర్ అంబ్రెలాస్. అంబ్రెలాస్ అన్ని మనవి. దే ఆర్ అవర్ అంబ్రెలాస్. దే ఆర్ యువర్ అంబ్రెలాస్. నీవే. అంబ్రెలాస్ అన్ని మీవే. దే ఆర్ యువర్ అంబ్రెలాస్. దే ఆర్ హిజ్ అంబ్రెలాస్. అంబ్రెలాస్ అని ఇతనివి. దే ఆర్ హిజ్ అంబ్రెలాస్. ఆమె యొక్క అంబ్రెలాస్ అవి. దే ఆర్ హర్ అంబ్రెలాస్. దే ఆర్ హర్ అంబ్రెలాస్. దే ఆర్ దేర్ అంబ్రెలాస్. వాళ్ళ యొక్క అంబ్రెలాస్ అవి. దే ఆర్ దేర్ అంబ్రెలాస్. అండ్ దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ వీ కెన్ యూజ్ ద ప్రొనౌన్స్ హౌ ఎవర్ వీ లైక్. ఈ ప్రొనౌన్స్ని మనకి నచ్చిన విధంగా వాడుకోవచ్చు. ఎక్కువగా యూసేజ్లో ఉంటాయి, ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఈ ప్రొనౌన్స్ అన్ని. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎలా వాడాలో నేర్చుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ ప్రొనౌన్స్. ఐ హోప్ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ ప్రొనౌన్స్. ఇఫ్ యూ watch this video once or twice, you can learn all these pronouns, as they are very, very easy and very, very important, very, very useful to everyone. Okay friends. And the possessive adjectives, possessive adjective, possessive difference. My and ఇవన్నీ యొక్క అని వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై బుక్ అంటే ఇది నా యొక్క బుక్స్. దిస్ ఈజ్ యువర్ బుక్ అంటే ఇది నీ యొక్క బుక్. దిస్ ఈజ్ హర్ రింగ్ అంటే ఇది ఆమె యొక్క రింగ్. యొక్క వస్తుంది. ఇవన్నీ ఇవి నాది నీది అది వస్తుంది. దిస్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ రింగ్ ఈజ్ మైన్. దిస్ అంబ్రెలా ఈజ్ హర్స్. దిస్ అంబ్రెలా ఈజ్ దేర్స్. వారిది, నాది, మీది ఇలా వస్తుంది. ఇది యొక్క వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు వీటిని.
ఇవి ఎలా వాడదాం చూద్దాం ఇప్పుడు. ఇవి హూ ప్రిపేర్ దిస్ డెలిషియస్ లంచ్. డెలిషియస్ అంటే చాలా టేస్టీ, వెరీ టేస్టీ. ఈ లంచ్ ఎవరు ప్రిపేర్ చేశారు, ఎంత టేస్టీగా ఉంది. హూ ప్రిపేర్ దిస్ డెలిషియస్ లంచ్. అది రెండు రకాలు. ఐ ప్రిపేర్డ్ ఇట్, నేనే ప్రిపేర్ చేశాను అని చెప్పొచ్చు. సింపుల్గా ఐ ప్రిపేర్డ్ ఇట్, నేనే ప్రిపేర్ చేశాను. నేనే ప్రిపేర్ చేశాను. ఎంత టేస్టీ లంచ్ ఎవరు ప్రిపేర్ చేశారు, నేనే ప్రిపేర్ చేశాను అని చెప్పినప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాం. ఐ మైసెల్ఫ్ ప్రిపేర్డ్ ఇట్, ఐ మైసెల్ఫ్ ప్రిపేర్డ్ ఇట్, ఐ డిడ్ నాట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్. ఎవరు సహాయం లేకుండా నేనే ప్రిపేర్ చేశాను, నేను ఒక్కడనే, నేను స్వయంగా ప్రిపేర్ చేశాను అనేటప్పుడు మైసెల్ఫ్ అనేది వాడతాం. ఐ మైసెల్ఫ్, నేనే. ఐ అంటే నేను, ఐ మైసెల్ఫ్ అంటే నేనే. ఐ మైసెల్ఫ్ ప్రిపేర్డ్ ఇట్. ఓకే, అలాంటప్పుడు ఇలాగ ఈ మైసెల్ఫ్ ఐ తర్వాత వాడచ్చు, లేదా లాస్ట్ కూడా వాడవచ్చు. ఐ ప్రిపేర్డ్ ద లంచ్ మైసెల్ఫ్, ఐ ప్రిపేర్డ్ ద లంచ్ మైసెల్ఫ్. ఆ లంచ్ నేనే చేశాను, ఆ లంచ్ తయారు చేసింది నేనే మైసెల్ఫ్. ఇలాగే ఈ మైసెల్ఫ్ ఐ తర్వాత వాడచ్చు, లేదా లాస్ట్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు హూ పెయింటెడ్ ద బ్యూటిఫుల్ పిక్చర్. చాలా అందమైన పెయింటింగ్ వేస్తున్నారు. ఎవరు వేసారు అది అంత అద్భుతమైన పెయింటింగ్? హూ పెయింటెడ్ దట్ బ్యూటిఫుల్ పిక్చర్. షీ హర్సెల్ఫ్ పెయింటెడ్ ఇట్, షీ హర్సెల్ఫ్ పెయింటెడ్ ఇట్. ఆమె వేసింది సార్, ఆమె వేసింది. ఎవరు సహాయం తీసుకోకుండా తను ఒక్కతే వేసింది, ఆమె వేసింది. షీ హర్సెల్ఫ్ పెయింటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. షీ పెయింటెడ్ ద పిక్చర్ హర్సెల్ఫ్. ఆ పిక్చర్ అంతా ఆమె వేసింది, ఎవరు సహాయము తీసుకోలేదు, చాలా అద్భుతంగా వేసింది. ఆమె అని స్ట్రెస్ చేసినప్పుడు హర్సెల్ఫ్ అనేది వాడతాం. షీకి హర్సెల్ఫ్. షీ పెయింటెడ్ ద పిక్చర్ హర్సెల్ఫ్, షీ హర్సెల్ఫ్ పెయింటెడ్ ద పిక్చర్. షీ తర్వాత వాడొచ్చు హర్సెల్ఫ్, లేదా షీ పెయింటెడ్ ద పిక్చర్ హర్సెల్ఫ్. ఆ పిక్చర్ ఆమె వేసింది, ఆమె. రమణ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్ హిమ్సెల్ఫ్. ఈ పని అంతా ఎవరు చేశారు? రమణ చేశాడు సార్. రమణ ఒక్కడే చేశాడు సార్ ఈ పని అంతా. రమణ ఒక్కడే ఈ పని అంతా చేశాడు. రమణ హిమ్సెల్ఫ్ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్. రమణ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇక్కడ వాడొచ్చు, లేదా రమణ హిమ్సెల్ఫ్ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్. రమణ ఒక్కడే ఈ పని అంతా చేశాడు సార్. రమణ ఒక్కడే, రమణే అనేటప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతాం ఫ్రెండ్స్. రమణకి హిమ్సెల్ఫ్. హీ హిమ్సెల్ఫ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేశారు? వీడే సార్ సాల్వ్ చేశాడు. వీడు ఒక్కడే, ఎవరు సహాయం లేకుండా వీడే సార్. వీడే సార్. హీ హిమ్సెల్ఫ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం. హీ సాల్వ్డ్ ద ప్రాబ్లం హిమ్సెల్ఫ్ వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్. యు సీ, ఆ రకంగా హిమ్సెల్ఫ్ అనేది వాడతాం. అండ్ ఈ రాయి ఎవరు ఎత్తారు? ఇంత పెద్ద రాయి ఎవరు ఎత్తారా? నేనే ఎత్తాను సార్. ఐ మైసెల్ఫ్ లిఫ్టెడ్ ది స్టోన్. ఐ లిఫ్టెడ్ ద స్టోన్ మైసెల్ఫ్. నేనే అనేటప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాం. ఐ మైసెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ స్టోన్. ఐ లిఫ్టెడ్ అంటే ఎత్తడం. ఐ లిఫ్టెడ్ ద స్టోన్. సింపుల్గా ఉంది. ఐ మైసెల్ఫ్ లిఫ్టెడ్ ద స్టోన్. ఐ లిఫ్టెడ్ ద స్టోన్ మైసెల్ఫ్. నేను ఒక్కడనే ఎత్తాను. సో అండ్ అలాంగ్ విత్ దమ్ ఇవి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. దిస్ అంటే దగ్గరగా ఉన్నదానికి దిస్ అంటాం, దూరంగా ఉన్నదానికి దట్ అంటాం. దిస్ ఈజ్ హర్ డైమండ్. ఇది ఆమె యొక్క. హర్ వచ్చేటప్పుడు యొక్క అని వస్తుంది ఫ్రెండ్స్, యొక్క. దిస్ ఈజ్ హర్ డైమండ్. ఈ డైమండ్ ఆమె యొక్క డైమండ్, ఇది ఆమె యొక్క డైమండ్. దట్ ఈజ్ హిస్ బైక్. ఆ బైక్ ఇతని యొక్క బైక్. అది ఇతని యొక్క బైక్. దట్ ఈజ్ హిస్ బైక్. దట్ ఈజ్ హిస్ బైక్. అండ్ దీస్ పెన్స్ ఆర్ హర్స్. దీస్ అంటే ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు దీస్ వాడతాం. ఇవి దీస్ పెన్స్ ఆర్ హర్స్. ఈ పెన్నులు ఆవిడివి, ఆమెవి, ఆమె యొక్క పెన్నులు. దీస్ పెన్స్ ఆర్ హర్స్. ఆమెవి, ఈ పెన్నులు ఆమెవి. దీస్ ఆర్ దేర్ పెన్స్. దీస్ ఆర్ మై పెన్స్. దీస్ ఆర్ హిస్ పెన్స్. దీస్ ఆర్ యువర్ పెన్స్. ఎలా కావాల్సి అలా వాడుకోవచ్చు. ఆ బుక్స్ నావి. దోస్ బుక్స్ ఆర్ హిజ్. ఆ బుక్స్ అతనివి. దోస్ బుక్స్ ఆర్ హిజ్. ఆ బుక్స్ ఆమెవి. దోస్ బుక్స్ ఆర్ హర్స్. దోస్ బుక్స్ ఆర్ మైన్. దోస్ బుక్స్ ఆర్ అవర్స్. దోస్ బుక్స్ ఆర్ యోర్స్. ఇలా వాడుకుంటాం. హూస్ బుక్స్ ఆర్ దే. ఆ పుస్తకాలు ఎవరివి అని క్వశ్చన్ అడగాలి. హూస్ బుక్స్ ఆర్ దే. దే ఆర్ మై బుక్స్. దోస్ బుక్స్ ఆర్ మైన్. Whose books are they? They are my books. They are your books. No, they are his books. No, they are her books. Okay, this is how we use all these pronouns, friends. These pronouns are very, very important, very, very useful. So kindly watch the video and learn all the pronouns, use them. And this is my first spoken English class. I request you all to like my channel,
share it and subscribe my channel so that you can get all my videos. My name is Shanmukh Rao. I have got 22 years of experience in the field of teaching. So I would like to use all my knowledge. I would like to give all my knowledge to you. That's all actually. I would like to explain you in a simple way English, spoken English. How to speak correctly, how to speak fluently, how to speak confidently. I would like to teach you all these things. Okay friends, let me give you some questions friends. Spoken English లో మనకి రోడ్డు మీద వెళ్తున్నాం, మనకి ఎవరో గిఫ్ట్ అడిగారు, పొలైట్గా అడిగారు, చాలా వినయంగా అడిగారు. దానికి మనం సమాధానం ఎలా చెప్తాం? అతను అడిగారు మనకి ఇలాగా, అతను ఎవరు, వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఎ లిఫ్ట్? వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఎ లిఫ్ట్? వుడ్ యూ మైండ్ అనేది వెరీ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్, చాలా వినయంగా అడగడం. మరి దానికి సమాధానం మనం ఏం చెప్తాం ఫ్రెండ్స్? లిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏం చెప్తాం? ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాం, ఏం చెప్తాం? జస్ట్ వన్స్ థింక్. అండ్ మనము ఎవరితో కలిసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్ టు దెమ్ అండ్ దే విల్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్. మరి మనం హౌ డూ వీ ఇంట్రడ్యూస్ అవర్ ఫ్రెండ్స్ టు అదర్స్? ఇద్దరు ఫ్రెండ్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం? ముగ్గురిని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం? ఒక ఫ్రెండ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం? ఇంట్రడక్షన్, పరిచయం చేయడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. యూ కెన్ థింక్ ఆఫ్. అండ్ దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ అన్నాం. దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? ఎక్కడ ఉపయోగిస్తారు? అండ్ మీకు ఎవరో తప్పు చేశారు, ఐఎమ్ రియలీ సారీ సార్ అన్నారు. మీరు దానికి సమాధానంగా ఏం చెప్తారు ఫ్రెండ్స్? ఐఎమ్ రియలీ సారీ సార్ అంటే దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? వాట్ ఈజ్ యువర్ రిప్లై? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ టు దట్? అండ్ మీకు ఫ్రూట్స్ ఇవి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రూట్స్ ఆల్రెడీ ఫుల్గా తిన్నారు, ఇంకా ఇస్తున్నారు. మరి ఇంకా నాకు వద్దు అని చెప్పాలి. మరి నాకు వద్దు అని చెప్పాలి. ఏం చెప్తారు ఫ్రెండ్స్? ఐ డోంట్ వాంట్ మోర్, ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్. ఏమని చెప్తారు? ఎలా చెప్తారు? నాకు మరి ఇంకా వద్దు అని చెప్పడానికి ఎలా చెప్తారు ఫ్రెండ్స్? అండ్ బై ఆల్ మీన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? బై ఆల్ మీన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎక్కడ ఉపయోగిస్తాం? అండ్ మీకు వినిపించలేదు ఫ్రెండ్స్, క్లాసులో ఉన్నారు, లెక్చరర్ చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సరిగ్గా వినిపించలేదు. అప్పుడు ఏమని అడుగుతారు? ఐ కాంట్ హియర్ అనే, ప్లీజ్ రిపీట్ ఇట్ అనే ఏమని అడుగుతారు? ఎలా అడుగుతారు? ఓకే, సో ఐ హోప్ దట్ యూ కెన్ ఫైండ్ ఆన్సర్స్ టు ఆల్ మై క్వశ్చన్స్ friends. If you don't, you can contact me for answers. And interested candidates can contact my number also. I am going to start the online spoken English classes by Zoom app. Interested candidates can contact my number. Okay friends, thank you very much for watching the video. Thank you.